వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు ప్రస్తుతం మనం తమిళనాడు రాష్ట్రం తంజావూరు డిస్టిక్లోని సరస్వతి మహాల్లో ఉన్నాం. ఈ సరస్వతి మహాల్కు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో 17-18 దశాబ్దానికి చెందిన మరాఠా రాజులు పరిపాలించిన గడిపిన జీవితానికి సంబంధించిన ప్రతి జ్ఞాపకానికి సంబంధించిన వస్తువును కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఈ సరస్వతి మ్యూజియంకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చూడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా 17-18 దశాబ్దానికి చెందిన మరాఠా రాజులైన సర్ఫోజీ రెండవ రాజు, అదేవిధంగా ఛత్రపతి శివాజీలు వారి యొక్క కాలంలో ఎలా పరిపాలించారు, ఆ పరిపాలనకు సంబంధించిన వారి జీవన విధానాలను తెలిపే విధంగా చాలా వస్తువులను ఇక్కడ నిక్షేపంగా మ్యూజియంలో పెట్టారు. ముఖ్యంగా చూడాలంటే రాజులు వాడిన కత్తులు, అదేవిధంగా యుద్ధానికి సంబంధించిన పరికరాలు, వారి కాలంలో సంగీతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే సంగీతానికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్సే కాకుండా వాళ్ళు నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటారు. ఆ నోట్స్ను కూడా ఇక్కడ వీళ్ళు నిక్షేపంగా మ్యూజియంలో పెట్టడం జరిగింది. దీంతోపాటు ఆనాటి వాడకంలో ఉన్న నాణ్యాలు కావచ్చు, లేదంటే జీవన విధానంలో ప్రజలు వాడిన వస్తువులు అంటే పిండిని, బియ్యపు పిండి రుబ్బడము, అదేవిధంగా పసుపు దంచడము, ఇలాంటి వాటికి ఏ విధమైన పరికరాలను వాళ్ళు ఉపయోగించారు అన్న ప్రతి వస్తువుని ఇక్కడ దాచిపెట్టారు. అంటే రాజుకు సంబంధించిన ఇక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహ నుంచి నేరుగా తంజావూరులోని శివాలయానికి ఆ గుహ వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది బ్యాన్ చేసి పెట్టారు. కానీ అప్పట్లో ఛత్రపతి శివాజీ కాలంలో ఈ గుహ నుంచి కూడా రాజులు వెళ్ళేవాళ్ళు అనేసి ఇక్కడ పెద్ద చరిత్ర ఉంది. ఈ గుహ లోపల ఎక్కువగా మనకు గబ్బిలాలు కనిపిస్తూ ఉంటుంది. చాలా చీకటిగా ఉంటుంది. ఒకసారి మీరు సాహసించగలిగితే, ధైర్యంగా వెళ్ళగలిగితే ఆ గుహ లోపల సగం దూరం వెళ్తుందన్నమాట. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలామంది వేసవి విడిది ప్రాంతంగా తంజావూరులోని పలు గుడులు, గోపురాలను సందర్శించేందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి మ్యూజియంని చూడడం వల్ల మనకు చాలా వరకు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అంటే 17-18 శతాబ్దంలో భారతదేశాన్ని ఎవరైతే రాజులు పరిపాలించారో, సర్ఫోజీ రాజు కావచ్చు లేదా ఛత్రపతి శివాజీ కావచ్చు, వారికి సంబంధించిన అన్ని రకాలైన చరిత్ర ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా వీరపాండ్యన్ కట్టించిన కోటలు, చోళరాజులు కట్టించిన కోటలు, అదేవిధంగా కర్ణాటక మరాఠా రాజులు కట్టించిన కోటలు అన్నీ కూడా దీనికి సంబంధించిన నమూనాలను కూడా ఇక్కడ పదిలపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యూజియంని సందర్శించి మన పురావస్తు శాఖ పదిలపరిచిన అన్ని విషయాలను తెలుసుకోవాలి.
మార్నింగ్.